అఫీషియల్గా మీకు ఉండాలి కదా, నువ్వు ఓన్గా చెప్పుకోవాలేమో కదా. బట్ ఎందుకు అంటున్నా ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు, ఇంత ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి మీద ఇంత దారుణాతి దారుణమైన విమర్శలు ఎందుకు, దారుణాతి దారుణమైన ఆరోపణలు ఎందుకు? మిమ్మల్ని ప్రశ్నిస్తుండనా, మీ తప్పులు ఎక్కడెక్కడ ఎండగడుతుండనా, మీరు చేసే దాష్టికాలు ప్రజల ముందు పెడుతుండనా? ప్రధాన ప్రతిపక్ష నేతగా బ్రహ్మాండంగా ఈరోజు అసెంబ్లీని దద్దరిలా చేస్తున్నారా హరీష్ రావు మీద మీకు ఇంత కోపం? ఎవరు చేపిస్తున్నాడు? ఎవరిది అంటే ఆల్రెడీ సరే ఏదో మాకేదో చేసిండు, క్యాబినెట్ ఏదో వచ్చింది, నాకేదో చేసిండు ఇదని చెప్పేసి పోటాపోటీగా పెట్టుకొని మాట్లాడుతురా? ఇదే విషయాన్ని ఐటీ శాఖ మంత్రి ఉన్న శ్రీధర్ బాబు అనమని చెప్పండి. ఉన్నత విద్యావంతుడే కదా, చాలా అద్భుతమైన చదువు చదువుకుండు కదా, ఆయన అనమని చెప్పండి. చదువుకోలే, 10 చదివిరా, 5 చదివిరా, ఏంది ఏం చదివిరా అంటున్నా. ఏంది దీనివల్ల ఏంది ఉద్దేశం, ఇది ఏంది క్షుద్ర పూజలు ఏంది? ఇప్పటికైనా మారరా? ఇవే మాటలు మాట్లాడుకుంటూ పోతారా? నమ్ముతారా? జనాలు నమ్ముతారా? నీ పక్క పొంటి నున్నోడు ఒకసారి నేను చూసి అమ్మ వీడ అమ్మకి ఇంత తెలుగుదక్కవంతో నేను తిరుగుతున్నా అని చెప్పేసి అనుకోడా అంటున్నా. దీనికి సరే అదే అంటున్నా కదా, ఇక ఇంతకంటే దిగజారుడు అనుకున్న ప్రతిసారి తెలంగాణ ప్రజల ముందు వీళ్ళు తెలంగాణ ప్రజల్ని డిసప్పాయింట్కి గురి చేస్తూనే ఉన్నారు. ఏదైనా కూడా ఆరోపణలు, రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రాజకీయాలలో ప్రతి సమాధానం ఉంటుంది, రాజకీయాలలో ఏమంటారు దాన్ని పరస్పర అంగీకారం ఉంటుంది. అంటే నువ్వు బాగా చేస్తే బాగా అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. లేదు, కేవలం కక్ష సాధింపే, వ్యక్తిత్వ హననం చేయాలి, వ్యక్తిని ఇంత మానవ హక్కుల కోసం తెలుసా ఎంత 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 దరిద్రం మీకు తెలియదు. ఇది నిన్న హెచ్ఆర్సీలో కూడా ఒక ఏమంటారు, హెచ్ఆర్సీలో ఒక లాయర్ ఆశ్రయించింది దీని మీద. నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తా, ఒక్క నిమిషం. అంటే ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడమే ఇది. ఇది టోటల్లీ ఎంత భావదరిద్రమైన వ్యవహారం, ఎంత కథ అంటే ఇది ఖచ్చితంగా ఒకసారి ఆయనకు ఫోన్ చేసి నిన్న రేవంత్ అని ఒక అడ్వకేటు మానవ హక్కుల కోసం వెళ్ళిండు, దానికి సంబంధించి దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. రేవంత్ అన్నగారు నమస్తే అన్న. నేను కొంచెం లైవ్లో ఉన్నా, ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్నా. ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన దాని మీద, ఈ ఆరోపణలకు సంబంధించి మీరే కదా నిన్న హెచ్ఆర్సీని ఆశ్రయించింది? ఎస్, ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మీరు ఆన్ ద లైవ్ అన్నా. అసలు ఏంటన్నా అంటే నిజంగా ఓవైపు రాకెట్ సైన్స్, ఓవైపు చిన్న చిన్న పిల్లలే ఈరోజు మొత్తం ఏమంటారు దాన్ని ఒక శాస్త్రీయబద్ధంగా లేకపోతే నాసా గురించి రాకెట్ల గురించి మాట్లాడుతుంటే, ఇట్లాంటి ప్రజాప్రతినిధులుగా ఉండి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంది సభ్య సమాజానికి వీళ్ళు ఇచ్చే లెసన్ అంటే ఏం చెప్తారన్నా? అంటే అసలు ఇలాంటి సబ్జెక్ట్ గురించి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడతారని ఎప్పుడు అనుకోలేదు కూడా. దాని గురించి అసలు నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదండి. అదొక సిగ్గుచేటు. నేను కంప్లైంట్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను. నిజానికి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ చదువు రాని వాళ్ళు, కొంతమంది మూఢనమ్మకాల పేరిట అమాయక ప్రజలను చంపేయడం కావచ్చు, వాళ్ళ పనులు వీకడం అని ఇట్లా ఎన్నెన్నో దుర్గాదాలు మనం చూస్తున్నాం. ఒకవైపు పోలీసు డిపార్ట్మెంట్ లోనే వాళ్ళు సాంస్కృతిక విభాగం అని సపరేట్ గా పెట్టేసి కేవలం వీటిని నిర్మూలించడానికి గ్రామాన వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ దాని చేస్తుంటే, ఇంత మూర్ఖంగా ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒకతను, ఒకతనేమో నేను చాలా ఇంటెలెక్చువల్ అని చెప్పుకునే పర్సన్ ఒకతను. ఇంకా ఆయన ఇంటెలెక్చువాలిటీ దెబ్బతోటి పోయినట్టే, ఇంకా ఎవరు కూడా ఆయన స్వయం కృత ఆయనంతటా ఆయననే తెలుపుకోలు చేసుకున్నాడు ఈ ఒక వాయిస్ తోని. వాళ్ళిద్దరి మీద నేను ఎన్హెచ్ఆర్సీ లో కూడా విజయభారతి మేడం ఎన్హెచ్ఆర్సీ మెంబర్ గారికి అదే నేను కోరాను. ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వాళ్ళు వీళ్ళ మాటలు ఏమైతుంది, గ్రామీణ స్థాయిలో మూర్ఖంగా వ్యవహరించే వాళ్ళకి వీళ్ళు ఊతం ఇచ్చినట్లే. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఊతం ఇచ్చినట్టు ఉన్నాయి వీళ్ళ వర్డ్స్. ఇమ్మీడియట్ గా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వీళ్ళ మీద లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ కాబట్టి వీళ్ళ మీద ఏదైనా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇక ముందట కూడా ఎవరు కూడా రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని నా ఫిర్యాదులో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం. అంటే ఇది కాదన్నా, ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి లేకపోతే తన ఇది కారణం కాదా, ఆ కేసు వర్తించదా దీనికి? 100% అన్న. ఇక్కడ హరీష్ రావు గారి మానవ హక్కులను ఉల్లంఘించినట్టే.
వారిని నేను ఇది బాధితులుగా నేను పేర్కొంటూనే అతని వ్యక్తిగత మానవ హక్కులను ఉల్లంఘించారు. ఇది తెలంగాణ సమాజంలో అతన్ని దోషిగా నిలబెట్టడానికి ఒక రాజకీయంగా వాడుకోవడానికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నిజమేనేమో అనుకుంటారు. నేను అదే చెప్పాను, అదే అంటున్నాను. అంటే బ్లేమ్ చేయడానికి, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేస్తూ వీళ్ళు చేస్తున్నారు తప్ప ఇందులో అందుకని నేను చెప్పాను, వీళ్ళ దగ్గర నిజంగా అంత దమ్ము ఉంటే ఆయన 100% నా దగ్గర ఎవిడెన్స్ ఉందని పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నీ ఎవిడెన్స్ ఏందో ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టు. అసలు నువ్వు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. కోర్టు లేనిది ఇంత రాకెట్ వ్యవస్థ, మనము ఇంకా అడ్వాన్స్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం వెనక నెట్టుకుపోతాం. అవునవును, అదే ఆనాటి రోజులు మళ్ళీ తెస్తామనడానికి మళ్ళీ తెస్తామనంటే వెనకటి కాలం 1970, 1980 కాలానికి మళ్ళీ తీసుకెళ్లాలని చూస్తున్నాం. అదే అంటున్నాను, అంటే ఇంత చేస్తున్నా కూడా ఓవైపు మూఢనమ్మకాలపై అప్పటి నుంచి ప్రభుత్వం చేస్తూ ఉంది, పోలీస్ శాఖ కూడా చేస్తూ ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన దాని మీద చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు, చెట్ల కట్టేసి అప్పుడు గతంలో కొట్టడం జరిగింది. బట్ ఈ విషయంలోకి వచ్చేవరకన్నా నేనేమంటున్నా అంటే చాలా సింపుల్ వ్యవహారమే, కానీ ఇది ప్రజల్లోకి చాలా సున్నితంగా వెళ్ళే అంశం, లోతుకి వెళ్ళిపోయి చాలా సెన్సిటివ్ విషయం అన్న. సబ్జెక్ట్ ఎవరు కూడా టచ్ చేయరు. కానీ ఇంత నేనేమనుకున్నాను, ఇది ఏదో నిజానికి కింది స్థాయి నాయకులు కావచ్చు, కింది స్థాయి ఎవరో మాట్లాడాల్సిన మాటలను గాంధీ భవన్ వేదిక కూర్చొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ ఒక ఏంటిది తెలివి తక్కువతనానికి నిదర్శనం అని నేను అనుకుంటాను. అంతే అండి. ఇప్పుడు బాములు ఎవరైనా కూడా సబ్జెక్టు కరెక్షన్ మాట్లాడేటప్పుడు ఒకసారి మనం ప్రజాప్రతినిధులం, మనతో పాటు చాలా మంది ఉంటారు, ఇది సామాజిక మాధ్యమాల్లో వెళ్తుంది అనుకునే సందర్భంలో చాలా ఆచితూచి మాట్లాడాల్సిన వ్యవహారం ఉంటుంది. ఇంకొకటి అండి, హరీష్ రావు గారు ఉద్యమం నుంచి వచ్చారు, సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు ప్రజాసేవలో ఉన్నారు, ప్రజలలో ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానం ఉంది. ఆయన ఇది తెలంగాణ రాష్ట్రం ఏదో వర్షాలు పడద్దని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఆయన ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఇచ్చారు, నిజానికి మిమ్మల్ని ఎండగట్టాలంటే మిమ్మల్ని బజార్లో పెట్టొచ్చు మీరు చేసే పనులకు, కానీ ఇవాళ మా ప్రజలకు నీరు కావాలి, వ్యవసాయం ఇబ్బంది పడుతుందని ఒక్క కారణంతో కొన్ని వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఏదో ఒకటి చేయండి, ఆ గేట్లు ఏదో రూల్స్ ఉన్నా లేకపోయినా ఏమున్నా ఆయన ఎన్జిటీలో కానీ వీళ్ళు చేసే ప్రాజెక్టులు ఎవ్రీథింగ్ ఎన్జిటీ లీగల్ గా అబ్జెక్షన్ పెడితే అసలు వాళ్ళు ముందుకే పోలేరు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం చాలా విషయాలలో ఆయన వెనుక తగ్గుతున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి నాన్ సెన్స్ కామెంట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ కోరాను. ఎన్హెచ్ఆర్సీని కోరడానికి రీజన్ ఏంటంటే తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, సో ఇక్కడ ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా మనం వీళ్ళు పట్టించుకోరు. నిజానికి మానవ హక్కుల ఉల్లంఘన కంపల్సరీగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉండేంత వరకు చివరి వరకు వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళ పడే శిక్ష ఫర్దర్ గా ఇంకెవరు కూడా మాట్లాడకుండా ఉండడానికి ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇచ్చేంత వరకు నేను చివరి వరకు. ఇదే విషయానికి సంబంధించిన మామూలుగా మీరు ఒక న్యాయవాదిగా ఉన్నారు, సామాజిక కార్యకర్తగా ఉన్నారు, పలు అంశాలకు సంబంధించి ఇప్పుడు హెచ్ఆర్సీ, ఈ అంశానికి సంబంధించి హెచ్ఆర్సీ ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎన్హెచ్ఆర్సీ తక్షణమే వాళ్ళకి ఎవరైతే కన్సల్ట్ డీజీపీకి నోటీసులు పంపించేసి వాళ్ళ మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తుందని, ఆ తర్వాత వీళ్ళందరూ వీళ్ళు ఎమ్మెల్సీలు కాబట్టి వీళ్ళని ఢిల్లీకి పిలిపించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అంటున్నారు కదా, అసలు ప్రూఫ్స్ ఏంటి, అసలు నిజానికి చెప్పాలంటే ఇట్లాంటి కేసులలో ఏది వర్తించదు, గుడికి పోవడం అనేది మొక్కడం అనేది అందరిది ఒక అది నార్మల్ గా జరిగేదాన్ని, దాన్ని ఏదో వీళ్ళు సమాజం ముందు దోషిగా ఉంచడానికి చేస్తున్నారు కదా, 100% వీళ్ళు శిక్ష అనుభవిస్తారు. కొంత లేట్ అయినా కూడా ఇలా కంపల్సరీ వీళ్ళు అన్న మాటకు వీళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఎన్హెచ్ఆర్సీ కూడా దీన్ని స్మోటగా తీసుకుంది. నిన్న విజయవరతి మేడం గారు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ విషయం మీద వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. రైట్ రేవంత్ గారు, రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైట్. ఇది మొత్తానికి సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎన్హెచ్ఆర్సీ కాడికి పోవాల్సినటువంటి పరిస్థితి. ఎంత దరిద్రం, ఏం కథ చూద్దాం. మరి వీళ్ళ వాదన ఇప్పటివరకు దీంతో ఆగిపోద్దా, లేకపోతే ఇంతకంటే ఇంకా ఘోరంగా కిందికి దిగజారుద్దా అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మనం మాట్లాడదాం.